హిందూ ప్రేక్షకులకు నమస్కారం. గిరిజనుల గుండెల్లో ఎన్నో తరాలుగా ఇలవేల్పుగా కొలువైన నాగదేవత మహోత్సవానికి సమయం ఆసన్నమైంది. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగోబా జాతర ఈ నెల 18 నుంచి ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో వైభవంగా ప్రారంభం కానుంది. అమావాస్య అర్ధరాత్రి చిమ్మ చీకట్లో దీపాలు వెలిగిస్తూ తమ జీవితాల్లో వెలుగులు నింపమని ఆ నాగదేవతను వేడుకునే అడవి బిడ్డల భక్తికి, పోరాట చరిత్రకు ఈ జాతర నిలువెత్తు నిదర్శనం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన ప్రత్యేక కథనంలో. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామం. నిజాం అణిచివేతను ఎదిరించిన కొమురం భీం ప్రాణాలర్పించిన పవిత్ర గడ్డిది. కేవలం 400 మంది జనాభా ఉండే ఈ చిన్న గ్రామం పుష్యమాస జాతర వేళ లక్షలాది భక్తులతో జనారణ్యంగా మారుతుంది. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. నాగోబాను కొలిస్తే పంటలు బాగా పండుతాయని, గ్రామాల్లో శాంతి విరాజిల్లుతుందని గిరిజనుల అచంచల విశ్వాసం. अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः रहमित्येव विभावये भवानी. ప్రపంచంలోనే ఎక్కలేనిది ఏదైతే ఆదివాసుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయో అందులో భాగంగా ఆ సంస్కృతిని మనం కాపాడుతూ మనకున్నటువంటి ఏదైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ ప్రకారంగా ఈ నాగోబా యొక్క మహాపూజ కార్యక్రమాలు జరుగుతాయి సార్. ఏదైతే మనకు మెస్రమోసి పీఠాధిపతి ఆదేశాల మేరకు చెప్పినటువంటి ఏవైతే నీతి నియామకాలు ఉన్నాయో ఆ నియామకాలను బట్టి ఈ కేస్లాపూర్ శాంతి నిలయం నుండి ఏదైతే అస్థినమ్మడ గోదావరి పోయినటువంటి ఏదైతే గంగాజలం ఉందో ఆ గంగాజలం ద్వారా తెచ్చినటువంటి గంగాజలంతో ఈ యొక్క నాగోబదేవి యొక్క శుద్ధి చేసి ఆ తర్వాత మనకు నాగోబదేవుని యొక్క మహాపూజ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంటిన్యూగా మనకు పెరసపెన్ కానీ బొడుందేవి కానీ దానికి సంబంధించి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇది మినిమం మనకు తేదీ ఈ నేటి నుంచి 5 రోజులు అనేది ఈ జత్ర మరి పూజ అనే కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సో అందులో భాగంగా ఏవైతే ట్రైబల్కి ఉన్నటువంటి సమస్యలు ఫస్ట్ ఎజెండా నేడు మనకు గౌరవ పెద్దలు ఐడిడిఏ పిఓ ద్వారా ఏవైతే మనకు అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఏవైతే అజిన్స్ ప్రాంతాల్లో ఫస్ట్ దానిని దృష్టి పెట్టి ఆ తర్వాత మిగతా ఎస్టీనో ఆదివాసీనే కాకుండా ఈ టెంపుల్ అనేది సర్వ కులదేవత అఖండ దేవత కాబట్టి అన్ని క్యాస్టు అన్ని కులాలకు చెందినటువంటి దర్శనం చేయొచ్చు. మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా నాగోబా దర్బార్లో ప్రభుత్వానికి తెలియపరచవచ్చు. దీనికి ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు ఉంటారు, మరియు స్థానిక మన ఐడిడిఏ పిఓ గారు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం కాకుండా ఇప్పుడు ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ ఏవైతే ఏజెన్సీ కాకుండా ఈ భారతదేశంలో ఏవైతే ట్రైబల్కి సంబంధించిన జిల్లా రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా నాగోబా దేవునికి దర్శనం ప్లస్ మేము కూడా మెస్తం తరపున వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ ఇచ్చినాం. సో వాళ్ళు ఈ రోజు నైట్కి మహాపూజ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ జాతర వెనుక ఒక పురాణ కథ ఉంది. మెస్రం వంశానికి చెందిన నాగాయిమోతి రాణికి నాగేంద్రుడు కలలో దర్శనమిచ్చి ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పి అవతరించాట.
అయితే గిరిజనులు సంప్రదాయాల్ని విస్మరించడంతో నాగేంద్రుడు కేస్లాపూర్ గుట్టల్లోకి వెళ్లిపోయాడని, ఆ స్థలంలోనే దేవాలయం నిర్మించారు అని చెబుతారు. నాగోబా జాతరలో ప్రతి ఆచారం ఒక నియమం. మెస్రం వంశీయులే ఈ పూజలు నిర్వహిస్తారు. గొగ్గిళ్ల వంశీయులు సిరికుండలు తయారు చేస్తారు. मृगराजवाहन नटराजुनन्दन अर्धेन्दुभूषण अखिलाधिशोषण मृगराजवाहन नटराजुनन्दन अर्धेन्दुभूषण अखिलाधिशोषण काञ्चिका कामाक्षी माधुरी मीनाक्षी ममु ब्रोववे तल्ली अनुराग श्रीवल्ली काञ्चिका कामा నాగోబా జాతరలో గోదావరి జలానికి విశేష ప్రాధాన్యత ఉంది. పుష్యమాస పౌర్ణమి నాడు గిరిజనులు అడవులు కొండలు దాటి 80 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణిస్తారు. అస్తమడుగు వద్ద పవిత్ర జలాన్ని సేకరించి అత్యంత భక్తితో కలశాల్లో నింపి తీసుకొస్తారు. సుమారు 130కి పైగా కుండల్లో ఈ జలాన్ని తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు. ఎంతో శ్రమతో కూడుకున్న ఈ ప్రయాణాన్ని వారు ఒక తపస్సులా భావిస్తారు. भवानी शङ्करि पार्वती
कुमारी पार्वती ईश्वरी शङ्करि पार्वती हिमजल कुमारी पार्वती ईश्वरी शङ्करि पार्वती कुमारजननी पार्वती कुङ्कुमरसिते पार्वती कुमारजननी पार्वती कुङ्कुमरसिते पार्वती भवानी शङ्करि पार्वती परमदया परिपार्वती अखिलाण्डेश्वरि पार्वती आदिपराशक्ति पार्वती अखिलाण्डेश्वरि पार्वती आदिपराशक्ति पार्वती अखण्डपूरणि पार्वती आनन्दरूपिणि पार्वती अखण्डपूरणि पार्वती आनन्दरूपिणि पार्वती भवानी शङ्करि पार्वती परमदया परिपार्वती भवानी शङ्करि पार्वती परमदया परिपार्वती शिवा शिवङ्करि पार्वती श्रीपुरवासिनि पार्वती शिवा शिवङ्करि पार्वती श्रीपुरवासिनि पार्वती भवानी शङ्करि पार्वती परमदया परिपार्वती भवानी शङ्करि पार्वती परमदया परिपार्वती जय जय दुर्गे जननी दुर्गे 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 అయితే ఈరోజు ప్రత్యేకించి ఈ పూజ కోసం మేము అందరం సిద్ధంగా పరిశుభ్రతతో వచ్చి పాటిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఏమంటే వచ్చి దేవుడు అక్కడ పెట్టినాక జారి పెట్టినాక అన్ని దేవుళ్ళకు కాలు మొక్కి ఇక్కడ మా 2 గాదీలు వేస్తారు. గాదీ మీద కూర్చొని మా ప్రధాన స్వాలకు ఈ రోజు నుంచి ఫస్ట్ దానం ఉంటుంది. 7 దానిలో అయితే ఇది ఫస్ట్ దాని నుంచి షురు అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటే మా 22 తెగలకు మా నాయకవాడి పటేల్ ఆధ్వర్యంలో కుండలు పంచుతారు. ఆ కుండ నీళ్ళతోటి పుట్ట తయారు చేస్తారు. మా బావ వాళ్ళు పుట్ట తయారు చేసి ఆ పుట్ట తయారు చేసినాక మళ్ళా సాయంత్రం 4 గంటలకు మర్రి చెట్టు నుంచి పిల్ల పాపలతో ఎడ్ల బండితో మన గోవాడి దగ్గర చేరుకొని రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేసి నాగోబాకు పూజ ప్రారంభిస్తాం. పూజ అనంతరం మళ్ళా రుసుం పేనుకుంటాయి. రుసుం అయినాక మా కొత్త వధువరులకు బేటీ కోరియకు బేటీలు ఇక్కడ బేటీ పూజ జరుగుతుంది సతిక్ దగ్గర. ఆ తర్వాత మళ్ళా నెక్స్ట్ వేరే రోజు మళ్ళీ వేరే పూజలు ఉంటాయి. ఈ రోజు నుంచి మా నాగోబా జాతర ప్రారంభం. పుష్యమాస అమావాస్య అర్ధరాత్రి జరిగే పూజలు అత్యంత పవిత్రమైనవి. గోదావరి జలంతో విగ్రహాన్ని శుద్ధి చేసి నవధాన్యాలు సమర్పిస్తారు. రాగి చెంబులో పాలనుంచుతారు. నాగదేవుడు ఆ పాలు తాగుతాడని భక్తుల విశ్వాసం.
ఇక ఆలయ ప్రాంగణంలోని 22 పొయ్యిల మీద వంటలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. కొత్త కోడళ్లు తప్పనిసరిగా ఈ జాతరలో నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తోంది. श्रीवरलक्ष्मीदेव्यै नमः। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः। శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ. శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ. పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వ్రేళ. శుక్రవారమీ శుభవేళ వరలక్ష్మీ వ్రతమీ వేళ. పసుపు కుంకుమల ప్రతి గడప మంగళ తోరణములు వ్రేళ. శుక్రవారమీ శుభవేళ. జాతరలో 3వ రోజు నిర్వహించే దర్బార్ ఒక అరుదైన ప్రజాస్వామ్య వేడుక. 1942లో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ప్రారంభించిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. గిరిజనుల సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వేదిక జరుగుతుంది. తమ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే పరిష్కారాలు పొందే ఈ వేదిక గిరిజనులకు కొండంత అండ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా గంగతో యములి
పొంగిపోవునంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా ఘనమైన భస్మాంగరాగమే ధనమంట ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తి లేదంట ఘనమైన భస్మాంగరాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తి లేదంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట తరతరాలుగా సంప్రదాయాల్ని కఠినంగా పాటిస్తూ తమ ఆత్మగౌరవాన్ని చాటుకుంటోన్న గిరిజనుల ఈ మహాజాతర కేవలం భక్తి వేడుక మాత్రమే కాదు, అడవి బిడ్డల ఐకమత్యానికి నిదర్శనం. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇది నాగోబా జాతరపై మా ప్రత్యేక కథనం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.